భువనగిరిలో నిన్న సాయంత్రం బీసీ రాజ్యాధికార సమరబేరి సభ జరిగింది తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ ఏ పత్రికలను వచ్చిందా అని ఇట్లా చూసిన నేను. దిశలా లేదు, నమస్తే తెలంగాణలా లేదు, వెలుగులా లేదు, సాక్షిలా లేదు, ఆంధ్రజ్యోతిలా లేదు, ఈనాడులా లేదు. నేనేమంటున్నా అంటే అది వార్త కాదా? అది ముఖ్యమైన అంశం కాదా? ముఖ్యమైన విషయం కాదా? మీకు తీన్మార్ మల్లన్న యొక్క విధానము, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన చేష్టలు, ఆయన తిట్లు నచ్చకపోవచ్చు, కానీ బీసీల ఆత్మగౌరవం కనిపించలేదా? నేను కూడా ఒక బీసీ బిడ్డగా అడుగుతా ఉన్నా. అంత పెద్ద వార్తని, అంత బ్రహ్మాండంగా జరిగినటువంటి సభని రాయడానికి ఒక్కరికి మనసు రాలేదా? ఇగో ఇట్లనే ఉంటుంది. వీళ్ళు అణిచివేయాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత పైకి ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. కొన్నిసార్లు ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినప్పుడే అట్లాంటి ఆత్మగౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది, పెరుగుతుంది. ఇంకా మా గురించి పట్టించుకోనోన్ని, మా గురించి మాట్లాడనోన్ని, మా గురించి రాయనోన్ని మేమెందుకు పట్టించుకోవాలని చెప్పి వదిలేస్తాయి. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా గట్టినే జరిగింది. అప్పుడు 2001లో తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్తో పిడికడి మంది లేరు. ఆయనే చెప్పుకున్నాడు, పిడికడి మంది లేకపోతే నేను కొట్లాడు చాలు చేసిన, అయినా కూడా 2014 దాకా ఇడిచిపెట్టలేదని చెప్పాడు. ఇక్కడ కూడా ఇలా కొద్ది మంది ఉన్నారంటే కాదు, అంతకు రెట్టింపుకు మంది కనపడ్డారు. బ్రహ్మాండమైనటువంటి సభ జరిగింది, కానీ ఎవడు మాట్లాడతలేడు, ఎవడు ఎక్కడ ఏ వార్తలు రాయట్లేదు. ఇలా సోషల్ మీడియా లేకపోతే ఆ వార్త ఏందో కూడా తెలియకపోతున్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మల్లన్న ప్రవర్తన తప్ప, మల్లన్న విధానం తప్ప చూడకుర్రి, మల్లన్న చేస్తున్న ప్రయత్నం చూడండి. అందులో బీసీల కోసానికి తప్పేమున్నది? ఇప్పుడు ఎక్కడున్నా చెప్పురు. మరి ఇప్పుడు అగ్రవర్ణ పత్రికలు, అగ్రవర్ణ మీడియా సంస్థలు ఇలా మా బాధల్ని, మా గోసల్ని, మా సమస్యల్ని చూపెట్టనప్పుడు డెఫినెట్గా రేపు పొద్దున అది పెరుగుతుంది. మీరు ఎంత తగ్గించాలని కోరుకుంటే అది అంత పెరుగుతుంది, మీరు ఎంత పట్టించుకోవద్దని కోరుకుంటే అంత పెద్దగా అవుతుంది. ఇలా ఒక మాట రానే వచ్చింది, రేవంత్ రెడ్డి కంటే మల్లన్న గ్రేటు, సొంత పార్టీ అయినా పెట్టి ప్రయత్నం చేసుకుంటుండు, ఈయనకు ఆ పార్టీ పెట్టే దమ్ము కూడా లేదని చెప్పారు. అట్లా ఇంకా ఏదైనా జరగవచ్చు. అందుకే ఆయన లెక్క కూడా చెప్పిండు, 800 చిల్లర రోజులల్లా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఒక లెక్క కూడా వేసిండు. నేను ఇప్పుడు మల్లన్నను పొగడడానికో మల్లన్న గొప్ప అని చెప్పడానికో చెప్పట్లేదు, కానీ బీసీల గురించి మాట్లాడినప్పుడు ఒక బీసీ బిడ్డగా డెఫినెట్గా నాకు కూడా బాధ అనిపిస్తుంది. అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మాట్లాడాలి, వాళ్ళ కోసం కూడా కొట్లాడాలి. ఈ కులాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు నాకు ఇష్టం ఉండదు. కాకపోతే మరి మాకంటూ మా రాజ్యాధికారం కావాలి కదా. మరి ఇంకెన్నాళ్ళు, ఇంకా ఎన్నిట్లలో మాకు జరగాలి ఈ వివక్ష? అధికారంలో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, ప్రాంతంలో వివక్ష, అన్నిట్లలో మాకు జరుగుతున్న ప్రతి వివక్ష చూసినప్పుడు డెఫినెట్గా మేము కోరుకుంటాం కదా. ఏ రంగంలో వివక్ష లేదు చెప్పండి? ఇలా మీడియాలో చూడండి కదా, బీసీలు గంత పెద్ద సభ పెట్టుకుంటే గా వార్త రాయడానికి చాతగా లేదు, ఆ వార్త కనీసం ఏందో చెప్పడానికి వీళ్ళకు దమ్ము లేదు. డెఫినెట్గా బీసీలు కొట్లాడుతారు. మరి ఎందుకు మాట్లాడరు? మీరు ఎంత తొక్కాలని ప్రయత్నం చేస్తే, మీరు ఎంత దాన్ని కనపడకుండా చేద్దామని ప్రయత్నం చేస్తే అది అంత ఎగిసిపడుతుంది, అంత పెరుగుతుంది. అది నో డౌట్. ఇంకా చూడండి, ఇంకా భవిష్యత్తులో జరిగేది అదే.